ఇండియాలో రాసినట్టు జనరల్ గా మన ఇండియాలో ఫీలింగ్ ఎలా ఉంటదంటే ఒక క్వశ్చన్ ఇచ్చారు 10 లైన్లు 15 లైన్స్ 50 లైన్స్ సోది రాసేస్తే సరిపోయింది, అట్లీస్ట్ 2 మార్క్స్ అయినా వేస్తారు కదా అని అనుకో. కానీ ఇక్కడ అలా కాదు. టెక్స్ట్ బుక్ నుంచి చదివినదే నాకు ఎగ్జామ్ లో వస్తది అనేది చాలా తప్పు. అలా రానే రాదు. అండ్ ఇక్కడ ఎవ్వరు వచ్చి మిమ్మల్ని స్పూన్ ఫీడింగ్ చెయ్యరు. జర్మనీలో మీకు ఒక హౌస్ దొరికిందంటే ఒక లాటరీ నుంచి ఏదో ప్రైజ్ దొరికినట్టే అన్నమాట. జర్మనీకి రావాలి అనుకుంటున్నారా మాస్టర్స్ చేయడానికి? అయితే ఈ వీడియో మీకోసము. అయితే మీకు ఈ వీడియోలో మీ డిసప్పాయింట్ అనేది కూడా తగ్గిపోతుంది. జర్మనీలో మాస్టర్స్ కి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో మనకి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు విత్ జీరో ట్యూషన్. బట్ ద రియాలిటీ ఇస్ టోటల్లీ డిఫరెంట్ అండ్ చాలా కష్టంగా ఉంటుంది రియాలిటీ. సో మనము ఈ రోజు ఆ డార్క్ సైడ్ ఆఫ్ జర్మనీ గురించి అయితే మాట్లాడుకుందాము. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు మీరు నన్ను ఫస్ట్ టైం గా చూసినట్టయితే నా పేరు వచ్చి సరి, నేను జర్మనీలో ఉంటాను. మీరు కనుక ఇంతవరకు నా ఛానల్ గాని చూడకపోతే ఒకసారి నా కంటెంట్ అయితే చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అసలు ఆ డార్క్ సైడ్ ఆఫ్ జర్మనీ ఏంటి అనేది గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం అందరూ అనుకుంటారు జర్మనీలో జీరో ట్యూషన్ ఫీ కదా. అసలు అందరూ చెప్పే మాట ఏంటంటే మీరు మాస్టర్స్ చేయాలనుకుంటే జర్మనీకి వెళ్ళిపోండి, జీరో ట్యూషన్ ఫీ, మీకు డబ్బులు ఖర్చు అవ్వవు అనేది. కానీ ఎవరు ఈ డార్క్ సైడ్ గురించి అయితే మాట్లాడరు. మనము ఈ రోజు దాని గురించి డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి అకాడమిక్ ప్రెషర్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీరు జస్ట్ ఒక్కసారి ఆలోచించండి, జర్మనీలో జీరో ట్యూషన్ ఫీజ్ అంటే మీరు ఎడ్యుకేషన్ అంటే మాస్టర్స్ కంప్లీట్ చేయడానికి కానీ ఆర్ ఎనీ అదర్ అన్నమాట, పిహెచ్డి కానివ్వండి, మాస్టర్స్ ఆర్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడానికి మీకు చాలా ఈజీగా అయిపోద్ది అనుకుంటున్నారా? ఒక్కసారి ఫ్రీలో వస్తుందంటే అన్ని ఈజీగా అయిపోతాయి అని ఎప్పుడైనా అనుకుంటారా? ఫస్ట్ మనము అకాడమిక్స్ ప్రెషర్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఒకసారి జనరల్ గా ఆలోచించండి. ఏదైనా జర్మనీలో జీరో ట్యూషన్ ఫీ అంటున్నారు కదా. ఒకసారి మీరు జీరో ట్యూషన్ ఫీ అంటే ఆ మాస్టర్స్ చేయడానికి గానీ ఆర్ఎల్స్ ఏదైనా మీరు స్టడీస్ కంప్లీట్ చేయడానికి గానీ అంత ఈజీగా అయిపోతాయి అనుకుంటారా? అంటే ఈ జీరో ట్యూషన్ ఫీ కదా అన్ని ఈజీగా అయిపోతాయి, స్మూత్ గా అయిపోతాయి అనుకుంటున్నా. కానీ అది కాదు. అసలు జీరో, ఇట్స్ వెరీ టఫ్ టు డూ మాస్టర్స్ ఇన్ జర్మనీ. మీరు ఒక్కసారి ఎప్పుడైనా ఎవరినైనా కనుక్కోండి మాస్టర్స్ చేసే స్టూడెంట్స్ ని. మోస్ట్ ఆఫ్ ద మాస్టర్స్ స్టూడెంట్స్ ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది వాళ్ళల్లో వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇండియాకి. అండ్ దాంతో పాటు ఫస్ట్ అటెంప్ట్ లో ఒక్క ఎగ్జామ్ మీరు పాస్ అవ్వడానికి 30% ఆఫ్ స్టూడెంట్సే పాస్ అవుతారు. ఇది అక్షరాల నిజం అన్నమాట. అందరూ పాస్ అవ్వరు మన ఇండియాలో లాగా. అండ్ ఇండియా అకాడమిక్ సిస్టమ్ కి అండ్ జర్మనీ అకాడమిక్ సిస్టమ్ కి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఇండియాలో మనము ఒక 2 days ముందు ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోతే సరిపోయిద్ది అంటారు. కానీ ఇక్కడ అలా కాదు. ఎవ్వరు మిమ్మల్ని వచ్చి స్పూన్ ఫీడింగ్ అనేది ఎవ్వరు చెయ్యరు. మీకు మీరే ఇండిపెండెంట్ గా ఉండాలన్నమాట. సో ఇప్పుడు నేను మీకు ఇవన్నీ చెప్తుంటే కొద్దిగా హాష్ గా అనిపించవచ్చు. కాకపోతే వచ్చే స్టూడెంట్స్ కి అట్లీస్ట్ ఇవి కూడా ప్రిపేర్ అవ్వి రావాలి అనేది నా ఉద్దేశం అన్నమాట. ఎప్పుడు పాజిటివ్ సైడ్సే కాకుండా నెగటివ్ సైడ్ ఆఫ్ మాస్టర్స్ కూడా ఉంటుంది, నెగటివ్ సైడ్స్ కూడా ఉంటాయి ప్రతి దానికి. సో అది కూడా ఒక్కసారి మనం మైండ్ లో ప్రిపేర్ అయితే కొద్దిగా ఇంకా బెటర్ గా స్ట్రాంగ్ గా ఉంటాము అనేది నా ఫీలింగ్. సో ఏంటంటే ఇప్పుడు జనరల్ గా మాస్టర్స్ చేయడానికి మీకు జనరల్ గా ఒక్క ఎగ్జామ్ రాయడానికి అంటే ఒక్క సబ్జెక్ట్ ఎగ్జామ్ కి మీకు జనరల్ గా 3 attempts ఉంటాయి. సో ఫస్ట్ అటెంప్ట్ పాస్ అయితే ఆల్ గుడ్ ఫైన్. సెకండ్ అటెంప్ట్ ఉంటుంది మళ్ళీ. దెన్ సెకండ్ అటెంప్ట్ కూడా పాస్ అవ్వకపోతే థర్డ్ అటెంప్ట్ ఉంటుంది. థర్డ్ అటెంప్ట్ కూడా మీరు ఫెయిల్ అయ్యారనుకోండి, మీరు ఇంకా జర్మనీని వదిలేసి వెనక్కి ఇండియాకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. అండ్ ఇక్కడ అకాడమిక్ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనము క్లాసెస్ అనేవి మీరు వెళ్ళండి వెళ్ళకపోండి అది ఎవరు బోదర్ చేయరు. మీరు వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు అది మీ విషయం అనమాట. ఇండిపెండెంట్ గా మీకు మీరే నేర్చుకోవాలన్నమాట. ప్రొఫెసర్స్ అనే వాళ్ళు కూడా మిమ్మల్ని అడగరు ఎందుకు రాలేదు ఏంటి అని చెప్పి. కాకపోతే ఒక్కసారి మీరు ఇండిపెండెంట్ గా నేర్చుకొని అవి మీరు అప్లై చేసేటప్పుడు ఆర్ఎల్స్ ఎగ్జామ్స్ లో అప్లై చేసేటప్పుడు ఆ మార్క్స్ అనేవి వచ్చాయి. సో మోస్ట్ ఆఫ్ ద ప్రొఫెసర్స్ కూడా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే మీరు చాలా ఇండిపెండెంట్ గా నేర్చుకోవడమే. అలాగా మోస్ట్ ఆఫ్ ద ప్రొఫెసర్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే స్టూడెంట్స్ ఇండిపెండెంట్ గా ఉండడానికే ఇష్టపడతారు.
పడతారనమాట. అండ్ ఇక్కడ ఎవ్వరు వచ్చి మిమ్మల్ని స్పూన్ ఫీడింగ్ చెయ్యరు. అండ్ మీరు నెక్స్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, టెక్స్ట్ బుక్ లో నేను టెక్స్ట్ బుక్ నుంచి చదివినదే నాకు ఎగ్జామ్ లో వస్తది అనేది చాలా తప్పు. అలా రానే రాదు. మీరు నేర్చుకున్నది, మీ థాట్, మీ క్రియేటివ్ థింకింగ్, మీరు ఎలా అప్లికబుల్ చేస్తారు, క్వశ్చన్ పేపర్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఆన్సర్స్ ఎలా ఇస్తారు అనే దాని మీద బట్టి ఉంటుంది. టెక్స్ట్ బుక్ నుంచి అయితే అసలుకి రావు. అండ్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు, ఇండియాలో రాసినట్టు జనరల్ గా మన ఇండియాలో ఫీలింగ్ ఎలా ఉంటదంటే, ఒక క్వశ్చన్ ఇచ్చారు 10 లైన్లు 10-15 లైన్స్ 50 లైన్స్ సోది రాసేస్తే సరిపోయింది, అట్లీస్ట్ 2 మార్క్స్ అయినా వేస్తారు కదా అని అనుకో. కానీ ఇక్కడ అలా కాదు. మీరు వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ కి 1 సెంటెన్స్ అయినా రాయండి, అది కరెక్ట్ గా ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా మార్క్ ఇస్తారు. అలానే 1000 సెంటెన్స్ అయినా రాయండి, అది కరెక్ట్ గా లేదంటే 1 మార్క్ అయితే ఇవ్వరనమాట. సో ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది. అండ్ ఎగ్జామ్స్ పాస్ అవ్వడం కూడా చాలా కష్టం. అండ్ దానికి చాలా హార్డ్ వర్క్ అనేది కావాలి. మిమ్మల్ని భయపెట్టట్లేదు, నేను మళ్ళీ చెప్తున్నాను, యూ షుడ్ ప్రిపేర్ ఫర్ దిస్ యాజ్ వెల్ అనేది నా ఒపీనియన్ అనమాట. నెక్స్ట్ ఫినాన్షియల్ స్ట్రగుల్స్ గురించి ఇప్పుడు చెప్తాను. జర్మనీలో ఇక్కడ ట్యూషన్ ఫ్రీ అయితే ఫ్రీ, మాస్టర్స్ చేయడానికి ట్యూషన్ ఫీజు అనేది ఫ్రీ. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఉండడానికి ఫ్రీ కాదు కదా, మీరు ఉండడానికి, మీ హెల్త్ కి, మీ ఫుడ్ కి, మీ ఇన్సూరెన్సెస్ కి అన్ని మీరే పే చేసుకోవాలి కదా. సో ఈ అన్ని పే చేసుకోవడానికి 1000 to 1500 euros అవుతాయి. అంటే మళ్ళీ డిపెండ్స్ ఆన్ ద సిటీ. ఈ 1000 to 1500 euros ఒకవేళ మీకు పార్ట్ టైం ఉంది అంటే ఓకే. ఒకవేళ పార్ట్ టైం లేదు అనుకోండి, మీకు జర్మన్ రాదు, మీకు పార్ట్ టైం లేదు, ఎలాంటి పార్ట్ టైమ్స్ ఉంటాయో మీకు తెలుసా? క్లీనింగ్ వి, హౌస్ కీపింగ్ వి, ఆర్ ఎల్స్ ఏంటి మాపింగ్ చేయడంవి, మాల్స్ లో క్లీనింగ్ చేయడము, వాషింగ్, ఇలాంటి కైండ్ ఆఫ్ పార్ట్ టైమ్స్ ఉంటాయి. ఒకవేళ మీకు గనక జర్మన్ స్కిల్స్ లేకపోతే. అదే జర్మన్ స్కిల్స్ ఉన్నాయనుకోండి, మంచి సూపర్ మార్కెట్స్ లో ఆర్ ఎల్స్ హోటల్స్ లో, రెస్టారెంట్స్ లో అలా చేసుకోవచ్చు మీరు పార్ట్ టైమ్స్ అనేవి. సో బెటర్ నేనేం చెప్తానంటే, మీరు పార్ట్ టైం చేయాలనుకుంటే ఫస్ట్ మీ జర్మన్ స్కిల్స్ అనేవి కొద్దిగా ఇంప్రూవ్ చేసుకొని మంచి పార్ట్ టైం కి అయితే షిఫ్ట్ అవ్వండి. అండ్ మీకు ఆ పార్ట్ టైం నుంచి వచ్చే మనీనే మిమ్మల్ని కూడా సేవ్ చేస్తుంది అనమాట. హౌసింగ్ క్రైసిస్ ఇన్ జర్మనీలో మీకు ఒక హౌస్ దొరికిందంటే ఒక లాటరీ నుంచి ఏదో ప్రైజ్ దొరికినట్టే అనమాట. లాటరీలో మీ నేమ్ వస్తే ఎలా ఎంత ఫీలింగ్ ఎలా ఉంటది అలా ఉంటది అనమాట. మీకు హౌసింగ్ దొరికింది అంటే. మీకు యూనివర్సిటీ డామ్స్ ఉంటాయి కాదనను, కానీ ఆ యూనివర్సిటీ డామ్స్ కూడా మీకు లిమిటెడ్ గా ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ ఫుల్ గా ఉంటాయి, అస్సలు ఎంటీగా ఉండవు. ఒకవేళ మీకు యూనివర్సిటీ డామ్స్ దొరకట్లేదు అంటే మీరు ఏం చేయాలి? మీరు ఎక్కడ ఉండాలి? ఎట్లా సర్వైవ్ అవ్వాలి? ఇక్కడ ఏం చేయాలి? నేను ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది మీకు డౌట్ ఉంటుంది యూనివర్సిటీ డామ్ దొరకకపోతే. అయితే దీనికి మీరు ఏం చేయాలంటే, ఆన్లైన్ లో ప్రైవేట్ హోమ్స్ అంటే ప్రైవేట్ హౌసెస్ కానీ ప్రైవేట్ అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఏ వాటికైనా మీరు ఆన్లైన్ లో వెబ్సైట్స్ లో మీరు బుక్ చేసుకోవాలి. ఇంకా వాళ్ళకి మెయిల్ చేస్తూ మీ ఇన్బాక్స్ అంతా వాళ్ళకి మెయిల్ చేయడంలోనే ఫిల్ అయిపోతూ ఉంటది. కానీ ఒక్కడు రిప్లై ఇవ్వడు మీకు, ఎవరో ఒక్కరు రిప్లై ఇస్తారు. అది ఇంకా మీ అదృష్టం అని భావించుకొని వచ్చిందే ప్రసాదం అని చెప్పి అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోవడం. ఇక్కడ హౌసింగ్ క్రైసిస్ అలా ఉంటాయి అన్నమాట. అండ్ మీరు దీనికి కూడా చాలా ముందు నుంచే, మీకు అడ్మిషన్స్ వచ్చిన దగ్గర నుంచి మీ హౌసింగ్ అనేది ఇండియాలో ఉన్నప్పటి నుంచే మీరు చూసుకోవడం స్టార్ట్ చెయ్యండి. లేకపోతే మీరు ఇక్కడికి వచ్చి చూసుకుందామంటే చాలా ఇబ్బంది పడతారు. చాలా ఇబ్బంది పడతారు. మీకు ఉండడానికి ప్లేస్ ఉండదు, ఎవ్వరూ తెలీదు, ఏం చెయ్యాలో తెలీదు. అలాంటి కైండ్ ఆఫ్ మెంటల్లీ సిచ్యువేషన్ లో వెళ్ళిపోతారనమాట మీరు. సో ముందే ప్రిపేర్ చేసుకొని అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచే డీటెయిల్ గా ప్లాన్ చేసుకొని అయితే రండి ప్లీజ్ గైస్. అన్ని కంట్రీస్ లాగా అందరూ మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు అని మాత్రం అనుకోకండి.